హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. నేను నా కళ్ళ ముందు చూసిన స్టోరీని అయితే ఒక అబ్బాయి ఏం చేసిందంటే, ఆయనకు పశువులు అంటే ఈ యానిమల్ నేచర్ అంటే చాలా ఇష్టం. ఆయన వెటనరీ డాక్టర్ అయిదాం అనుకున్నాడు, కానీ ఆయనకు ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చిందని కాలేకపోయాడు. అంటే ఎంసెట్లో ఆయనకు ఎంత 22,000 ర్యాంక్ ఏదో వచ్చింది. దానివల్ల ఆయనకు వెటనరీ సీట్ రాకపోయింది. ఆయన ఏం చేసిండు, డిగ్రీ చేసుకుంటూ లైట్గా ఇట్నే ఇంకా ఏం చేద్దామని ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇక కొంచెం బాధ పెయిన్ ఇది ఉంటే ఇక పశువులు అంటే వాళ్ళకి ఆయన కొంచెం ఇష్టం ఉండేది. ఆయన ఏం చేసిండంటే, వాళ్ళకు అంతకుముందే 3 బర్రెలు ఏమో ఉన్నాయి, 20 గొర్రెలు ఉన్నాయి. ఆయన ఏం చేసిండు, ఈ డిగ్రీ అయిపోయేంతవరకు నాకంటూ ఏదన్నా ఒకటి ఫామ్ లెక్క చేసుకోవాలి అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆ మూడింటికి ఈనింది. అవి 3 ఇంకో 3 అయినాయి ఫస్ట్ ఇయర్లో. అట్నే చిన్నగా చేసుకుంటా ఆయన డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి 9 బఫెలోస్ అయిపోయినాయి. 9 బఫెలో అయితే అప్పటికల్లా పాలు ఇచ్చేవి ఒక 6 ఉన్నాయి, 3 ఉంటాయి కదా దూడేలు లెక్క అట్లున్నాయి. ఆయన ఏం చేసిండు, చిన్నగా ఆయనతో పాటు ఇంకో ఆయన రాసిన ఎంసెట్ ఆయన ఏమో వెటనరీ డాక్టర్ అయింది. సేమ్ సిచ్యువేషన్. ఇట్లా అయితే ఆయన ఏం చేసిండంటే ఇక లాస్ట్కి చిన్నగా అదే డైరీ ఫామ్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆడ వెటనరీ డాక్టర్గా కోర్స్ చేసి కంప్లీట్ అయిన వాళ్ళ ఫ్రెండు ఆయన వచ్చి ఈయన డైరీ ఫామ్లో, అంటే ఈయన డైరీ ఫామ్లో కాకుండా ఈయన కాడికి వచ్చి పని చెప్తాడు. అంటే ఈ బఫెల్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయననే కదా పిలిపించేది. ఆయన అంటాడు, ఈయన అంటుండు కదా, నేను ఇంత చదివినా ఇంత చేసినా ఏం చేసినా కూడా నేను మళ్ళీ ఒకరి కిందికి వచ్చి పనే చేస్తున్నా. నువ్వు మంచిగా అప్పుడే చిన్న ఒక స్టెప్పు బిజినెస్ ఐడియా వేసుకొని మంచి పెళ్లి చేసుకున్నావు, ఖాళీగా ఉన్నావు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, బిజినెస్ అనేది ఎంత ఫ్రీడమో చూడు. ఆయన ఎంత పెద్ద వెటనరీ డ్యూటీ చేసినా, కోర్స్ కంప్లీట్ చేసినా ఒకరి కిందికి పని చేయాల్సి. రేపు ఎగ్జాంపుల్గా మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా కూడా ఒక హాస్పిటల్లో పోయి వర్క్ చేయాల్సిందే. అందుకే నాకు తెలిసి ఎడ్యుకేషను మనకు రాయడం చదవడం వచ్చినంతవరకు అయితే చాలు. అందుకు పెద్ద పిహెచ్డి డిగ్రీలు కంప్లీట్ చేసి ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్లో ఇదంతా చేస్తే మనకు వచ్చి రాని చదువుల కోసం ఏదో రోజులు గడుస్తున్నాయని కంప్లీట్ చేసుకుంటూ పోతే ఇక మనం అట్నే లేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్గా నాది డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ అయిపోయి కూడా ఇప్పుడేం చెప్తున్నాను, నేను ఏదైనా చిన్న టీ స్టాల్ ఏదో మొదలు పెడదామని డిగ్రీ కంప్లీట్ చేసుకొని టీ స్టాల్ మొదలు పెట్టుకోవడానికి కూడా నాకు అమౌంట్ వెళ్తలేవు, అంత ధైర్యం కూడా వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అందుకే కొంచెం బిజినెస్ అనేది కాకుండా కొంచెం అమౌంట్ సపోర్టు అవి కూడా ఉండాలి, మనకు లేవు. ఇక నేను కొంత రీల్స్ అవి చూసాను. మీరు కోటీశ్వరుడు కావాలంటే జస్ట్ ఒక 500 వస్తువులది 20,000 మందికి అమ్మితే సరిపోద్ది అని చెప్తారు. నేను దానికి కూడా స్కిల్స్ ఉండాలి. అంత స్కిల్స్ ఉంటే నేను ఖచ్చితంగా జాబే కొట్టాడు. అంత స్కిల్స్ లేకనే కదా ఇదంతా. 500 కాకుండా 20,000 మందిని అమ్మాలంటే కష్టం. అందుకే క్వాంటిటీకి కాకుండా ఈ సేల్స్ తగ్గిద్దామంటే నాకు ఒకటి వచ్చింది ఏంటంటే, 2,000 మందికి 5,000 వస్తువులు అమ్మవచ్చు. అది 1 ఇయర్లో కావచ్చు, 2 ఇయర్లో కావచ్చు, 3 ఇయర్లో కావచ్చు. 2,000 మందికి మనం 5,000ది ఒక యూనిట్ అమ్మినాం అనుకో, జస్ట్ మనకు అది 1-2 ఇయర్లో ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. అప్పటికల్లా అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ కావచ్చు, 3 ఇయర్ కావచ్చు, అప్పటికల్లా మనం 1 CR చేయొచ్చు అని నాకు థాట్ అది వచ్చింది. కానీ అది కాదు, అది ఇంకా పోస్ట్ పోన్ అయితేనే ఉంది. చెప్పాలంటే ఒక్క 1 రూపీ కూడా లేదు. ఇంకేం చేయాలో నాకే